ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను పథేర్ పాంచాలి అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారు. వీరు ఈ రచనను బెంగాలీ భాషలో చేశారండి. దీనిని తెలుగు భాషలోనికి శ్రీ మద్దిపట్ల సూరి గారు అనువాదం చేశారు. ఇంకా పఠనం కొనసాగిస్తానండి. యజమానురాలు సర్వజయ్యని 2 నెలలు ఆదరంగానే చూసింది. తేలికపాటి పనులు చెప్పేది, కష్టసుఖాలు కనుక్కుంటూ ఉండేది. క్రమంగా నలుగురితో పాటే అయ్యింది తాను కూడా. 2 గంటల దాకా పనులు చేస్తూ కూర్చోవటం మొదట్లో చాలా అలసటగా ఉండేది సర్వజయ్యకి. ఇలా ఎప్పుడూ పొయ్యి సెగను కూర్చునే అలవాటు ఎన్నడూ లేదామెకి. అంత వేళమించి భోజనం చేసే అభ్యాసమూ లేదు. మిగతా వంట వాళ్ళు తమకు చేపల కూర అవి విడిగా తీసుకుని దాచుకునేవాళ్ళు. కొంత తినేవాళ్ళు, కొంత ఎక్కడికో పట్టుకుపోయేవాళ్ళు. అంత పెద్ద వంట ఏర్పాట్లను చూసి సర్వజయ్య తెల్లబోతూ ఉండేది. ఇంత భారీ ఏర్పాట్లు ఆమె కల్లో కూడా ఊహించి ఎరగదు. విస్తుపోతూ తనలో తాను 2 పూటలా కలిసి రోజుకి వీసెడు నూనె ఖర్చు, రోజు ఓ యజ్ఞానికి సరిపడ నెయ్యి ఖర్చు అనుకునేది. పల్లెటూళ్ళలో పేద సంసారపు అనుభవంతో ఆమెకు ఇలాంటివన్నీ అర్థమయ్యేవి కాదు. ఓ రోజున సన్నబియ్యపు అన్నం గుండిగా దింపబోయే ముందు మోక్షదాని కేకేసి, పిన్నిగారు కాస్త గుండిగా సాయం పడతారు అని అడిగింది. మోక్షద వినిపించుకోలేదు. ఇహ అన్నం చిమిడిపోతుందని తానొక్కతే దింపబోయి ఆ గుండిగ పడేసింది. వేడిగంజి కాలి మీద పడి బొబ్బలెక్కింది. యజమానురాలు ఆ రోజునే సర్వజయ్యని రొట్టెలు చేసే వంటగదికి బదిలీ చేసింది. కాలు నయమయ్యేదాకా ఏ పని ముట్టుకోవద్దు అని చెప్పింది. సర్వజయ పిల్లవాణ్ణి పెట్టుకుని కింద ఓ గదిలో ఉండేది. ఆ గది పడమటింటి వసారా పక్కనే. కానీ ఆ గది చాలా క్రిందుగాను చిత్తడిగాను ఉంటుంది. పైగా ఏదో వాసన కూడా కొడుతూ ఉంటుంది. వాళ్ళు కాశీలో కాపురం ఉన్న ఇల్లే ఇంతకంటే చాలా నయం. గోడలు కింది వైపు అంతా చౌడురిసిపోయాయి. అప్పు బయట నుంచి వచ్చి లోపల అడుగుపెట్టినప్పుడల్లా, ఏంటమ్మా వాసన కొడుతోంది? బియ్యం ముక్కిన వాసన, ఇంకా ఏమైనానా చెప్పు? ఈ కింది గదులు మనుషులు కాపురం ఉండటానికి కట్టించినవి కాదమ్మా, అందుకనే వీటిల్లో నౌకర్లు వంట మనుషులు ఉంటారు అనేవాడు. పై గదులన్నీ అప్పు బయట నుంచే చుట్టూ తిరిగి చూశాడు. పెద్ద పెద్ద దర్వాజాలు, కిటికీలు, అద్దాలున్న కిటికీలన్నీ. ఆ గదుల నిండా కుషన్లున్న పెద్ద పెద్ద కుర్చీలు, నిగనిగలాడే టేబుల్సు, అద్దాల్లో లాగా పాప కనిపించేటంత నిగనిగలాడిపోతూ ఉంటాయి. అప్పు వాళ్ళ ఇంట్లో పాత తివాచి ముక్క ఉండేదే, అలాంటివే అంతకంటే పెద్దవి మందంగా ఉండే కొత్త కార్పెట్లు పరిచి ఉన్నాయి. కింద గోడలున్న అద్దాలు ఇహ చెప్పనక్కరలేదు. నిలువెల్లా కనిపించేటంత పెద్ద పెద్ద అద్దాలు. ఇంత పెద్ద పెద్ద అద్దాలు ఎక్కడ దొరుకుతాయి? ఒకదానినొకటి అతికించి చేశారేమో అనుకునేవాడు అప్పు. 2వ అంతస్తు వరండాలో ఓ పెద్ద గది ఉంది. అది ఎప్పుడూ తలుపు మూసే ఉంటుంది. మధ్య మధ్య నౌకర్లు వాళ్ళు కాస్త గాలి చొరటానికని తెరుస్తూ ఉంటారు. అందులో ఏముందో చూడాలని వాడికి ఆపుకోలేనంత కుతూహలం కలిగింది. ఓ రోజున గది తలుపులు తెరిచి ఉండటం చూసి లోపలికి వెళ్ళాడు. ఎంతెంత పెద్ద పెద్ద పటాలు, పాలరాతి బొమ్మలు, కుషన్ కుర్చీలు, అద్దాలు. ఇంతలో చటు అనే పరిచారకుడు అప్పు గదిలో ఉండటం చూసి, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఈ గదిలోకి అని రుసరుసలాడుతూ అడిగాడు. బహుశా ఆ రోజున వాడు దెబ్బలు తినాల్సి వచ్చేదేమో. కానీ మరొక దాసీది హాల్లోంచి వెడుతూ ఇదిగో చటు, విడిచిపెట్టు, ఏమీ అనకో, వాళ్ళమ్మ ఇక్కడే ఉంది, ఒకవేళ చూస్తుందేమో అన్నది. అందరి భోజనాలు అవి అయిపోయాక 2:30కో సర్వజయ తన గదిలోకి వచ్చి కాసేపు నడుం వాల్చేది. రోజు మొత్తం మీద అప్పుడే అమ్మతో కాస్త మనస్సు విప్పి మాట్లాడుకోవటానికి వీలని అప్పు కూడా ఆ సమయానికే అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడు. వాళ్ళమ్మ రోజుకొకసారైనా తనను కలుసుకుంటూ ఉంటుంది. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అప్పు ఏమిటో దూరం అయిపోతున్నాడు. రోజంతా ఒకటే పని. పిల్లవాడికి దూరంగా ఉండవలసి వస్తోంది. పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి పొద్దుపోయాక వస్తే అప్పు నిద్రపోతూ ఉంటాడు. మాట్లాడడానికే వీలుపడదు. ఈ మధ్యాహ్న వేళకై ఆమె మనసు తహతహలాడుతూ ఉంటుంది. తలుపు దగ్గర అడుగుల చప్పుడైంది. ఎవరు? అప్పు రారా అన్నది సర్వజయ.
తలుపు తోసుకుని వంటావిడ వచ్చింది లోపలికి. రండి పిన్ని గారు, రండి కూర్చోండి అన్నది సర్వజయ. ఆమె వెనకాలే అప్పు కూడా వచ్చాడు. ఆ వంటావిడ బాబుగారికి కొంచెం చుట్టం అంచేత ఆమెని మర్యాదకు చేసి కూర్చోబెట్టింది. ఆవిడ ముఖం ముఠముఠలాడుతూ ఉంటుంది. కాసేపు మెదలకుండా ఊరుకుని, ఇవాళ పెద్ద కోడలు గారు ఏం చేసిందో చూసావా? నువ్వు రొట్టెల గదిలోనే ఉన్నావుగా. దాసీది వచ్చి ఓ గిన్నెతో చేపలు పెట్టి వెళ్ళింది. నేనది క్యాబేజీ కాబోలు అనుకున్నాను. ఎంత అవమానమో చూడు. పలావ్లోకి చేపలు అని చెప్పి పంపితే సరిపోయేదిగా. ఆ దాసీది మాత్రం తక్కువదనా? యజమానురాలికి ఇష్టురాలుగా. అదుగో శ్రీకంఠ ఠాకూర్ కూడా ఉన్నాడు, అడిగింకా అన్నది. కబుర్లతో కాలం దొల్లిపోయేది. వస్తాను, వెళ్ళి మైదా కలపాలి తినుబండారాలు చేయటానికి. 4 కొట్టింది అన్నది పిన్నిగారు. ఆమె వెళ్ళిపోగానే అప్పు తల్లి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. తల్లి గడ్డం పుణుకుతూ, మధ్యాహ్నమంతా ఎక్కడున్నావు నాయనా అని అడిగింది ఆపేక్షగా కొడుకుని. అప్పు నవ్వుతూ, పైన గదిలో ఏదో యంత్రం పాడుతోందమ్మా, వసారాలో వింటూ ఉంచున్నాను అన్నాడు. సర్వజయకి సంతోషమైంది. అవునరా, నీకు బాబుగారి పిల్లలతో బాగా సావాసమైందా? నిన్ను రమ్మని పిలుచుకుని వెళ్ళారా? అన్నాడు. అప్పు చెప్పింది అబద్ధం. వాడిని ఎవ్వరూ పిలుచుకు వెళ్ళలేదు. పైగదిలో గ్రామ్ఫోన్ ధ్వని వినిపించగానే కాసేపు వెనక ముందు ఆడి చివరికి భయపడుతూ పైకి వెళ్ళి గది తలుపు చాటున నుంచుని ఉన్నాడు. అక్కడే నుంచుని అన్నీ విన్నాడు. కిందికి వెళ్ళి పొమ్మంటారేమో అని క్షణక్షణమూ భయంగానే ఉండేది. ఆ పాట అయిపోయి కిందకి వచ్చే ముందు ఎవ్వరూ ఏమీ తిట్టలా. ఎందుకు తిడతారు? నేను బయటే నుంచుని విన్నానుగా. బాబుగారి గదిలోకి వెళ్ళలేదుగా. వీళ్ళు చాలా మంచివాళ్ళు అనుకునేవాడు. ఆ ఇంట్లో పిల్లలతో వాడికి సావాసం కాలేదు. వాళ్ళు వాణ్ణి తమ దగ్గరికే రానిచ్చేవాళ్ళు కాదు. ఆ రోజున రమేని, టేబు, సమీరు, సంతు ఓ నలుచదరపు బల్ల పరిచి నల్లటి గుండ్రటి బిళ్ళలు పెట్టి ఏమిటో ఆడారు. దాని పేరు క్యారమ్స్టా. వాడు కాస్త ఎడంగా నుంచుని చూశాడు ఆట. ఇంతకంటే వామనగుంటలాటే బాగుంది అనుకున్నాడు. వైశాఖ శుద్ధంలో పెదబాబు గారి కూతురి పెళ్ళి అని ఇల్లంతా కోలాహలంగా ఉంది. గయా, ముంగేర్, అలహాబాద్, కలకత్తా, కాశీ చాలా చోట్ల నుంచి బంధువులు రాసాగారు. అందరూ శ్రీమంతులే. ప్రతి వాళ్ళు తమ వెంట నౌకర్లను, దాసీలను తెచ్చుకున్నారు. కింద హాలు, వరండా రాత్రి వాళ్ళు దఖలుపరుచుకున్నారు. రాత్రంతా ఒకటే గొడవ. పొద్దున్నే యజమానురాలు సర్వజయ్యని పిలిచి, నువ్వు ఒక పని చేయి, ఈ 2 రోజులు నీ వంట పని మానేయి. చాలా చోట్ల నుంచి అరణాలు, బహుమతులు వస్తున్నాయి. నువ్వు మోక్షద వాటినన్నింటినీ అందుకొని మీ రొట్టెల ఇంటి సామాన్ల గదిలో భద్రం చెయ్యండి. తీపి తినుబండారాలన్నీ అక్కడే ఉంచండి. పూలు, పళ్ళు ఇంకా పాడైపోయేవేవన్నా ఉంటే అవి సదు దాసి చేతికిచ్చి పంపండి, లేదా అక్కడే ఉంచండి. ఫలహారాలు సమయానికి బామ్ని వచ్చి తీసుకుని వెళుతుంది అని చెప్పింది. పొద్దుటి నుండి సాయంత్రం వరకు నౌకర్లు వాళ్ళు ఎన్ని చోట్ల నుంచి ఈ బహుమతులు అవి తీసుకొచ్చారో సర్వజయ లెక్క పెట్టలేకపోయింది. మిఠాయిలకి వాటికి చోటే లేకపోయింది. చిన్న చిన్న వెండి కుంకంబరణలు, గంధపు గిన్నెలు చాలా వచ్చాయి. మామిడి పళ్ళు ఇంకా బాగా రావడం లేదు. అయినా వాటితో ఓ గంప నిండిపోయింది. సర్వజయ బామ్నీకి పలహారాలు అందిస్తూ, ఏమైతే ఏం, పిల్లవాడికి కాస్త పాపం వాడు గుమాస్తాల భోజనాల గదిలో మూల ఎక్కడో కూర్చుని 2 మెతుకులు తినిపోతాడు. వాడి విస్తట్లో 2 మంచి చేపలు కానీ, కాస్త మంచి కూర కానీ, కాసిని పాలు కానీ పోయటానికి లేదు కదా. అప్పుడే చదువు దాసీది తన పిల్లవాడికి విస్తట్లో బాబుగారి వంటలోనివన్నీ తెచ్చేస్తున్నది అనుకున్నది. వివాహం నాడు జనం చాలామంది ఉన్నారు. పెళ్లివారు పొద్దున రైల్లో వచ్చి ఊళ్ళో మరొక చోట విడిది ఏర్పాటు చేసుకున్నారు. ఇహ కాసేపటికి పొద్దు గుంకుతుందనగా పెళ్ళికొడుకు ఊరేగుతూ వచ్చాడు. బయటి హాలు ఆహూతులతో నిండిపోయింది. మెల్లా అంతా జంపకానాలు పరిచారు. ఒకవైపున ఎత్తుగా పెళ్ళికొడుక్కి జరీపూలున్న ఎర్రటి ముఖమల్ పరిచిన ఆసనం ఏర్పాటు చేశారు. జరీపోగుల తోరణాలతో పక్కన చాందినీ కట్టారు. 2 పక్కలా పట్టు బాలీసులు, ప్రతి ఆర్చికి పెద్ద పెద్ద మల్లెపూల దండలు, తోరణాలు, 4 పక్కలా పెళ్లివారికి కుర్చీలు, సోఫాలు, సెంట్లు, అత్తర్లు, పన్నీరు జల్లులు,
ఓహో కురుస్తున్నాయి. అప్పు ఇదేమీ చూడటం లేదు. వాడు పడుకుని నిద్రపోయాడు. ఒక్కసారి మాత్రం లోపలికి వచ్చాడు వాడు. లోపల ఆడవాళ్ల పేరంటం జరుగుతోంది. ఇంకా చాలా రాత్రి ఉంది అప్పటికి. తల్లి ఎక్కడున్నదో కనిపించలేదు. ఆ పెళ్లి జనం ఎవరెక్కడ ఏ పనుల్లో ఉన్నారో. విలువైన బెనారస్ పట్టుచీరలు కట్టుకున్న వాళ్లతో మెల్లాలో ఎక్కడా ఇంత కూడా జాగాలేదు. చిన్నబాబు గారి కూతురు అరుణ ఎవరినో కేకేసి బయటవైపు గదిలో ఉన్న ఆర్గన్ లోపలికి తీసుకురమ్మనమని చెప్తోంది. వివాహమైన 3వ నాడు ఓ నాటకం ఉండడంతో మళ్ళీ సందడి జాస్తి అయింది. మెల్లాలో ఒక మూల స్టేజ్ కట్టారు. ఇన్నాళ్ల నుంచి జరుగుతున్న వాటిలో ఇదొక్కటే అప్పుని ఆకర్షించింది. ఇవాళ నాటకం ఉన్నట్లు వాడుకు ఇదివరకు తెలియదు. ఎంతో ఆసక్తితో ముందుగానే మంచి చోటు చూసుకుందామనే ఉద్దేశంతో సాయంత్రం నుంచి అక్కడే కూర్చుని ఉన్నాడు. ఆహ్వానితులైన పెద్దలు క్రమంగా రావటం మొదలెట్టారు. 4 వైపులా దీపాలు వెలిగాయి. ఇంట్లో దర్వానులు జరీ తలపాగాలు ధరించి ఆ నాటక స్థలానికి వెలుపల ద్వారం దగ్గర నుంచున్నారు. గుమాస్తాలు ఇటు అటు తిరుగుతూ ఏర్పాట్లవి చూస్తున్నారు. కాన్సర్ట్ ప్రారంభమైంది. ఇంటి గుమాస్తా గిరీష్ సర్కారు తన దగ్గరికి వచ్చి వంగి ముఖం కేసి చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు. అప్పు తలెత్తి చూశాడు. కానీ బిడియస్తుడవటం వల్ల కాసేపు ఏమీ మాట్లాడలేదు. వాడికి సమాధానం చెప్పే వ్యవధి ఇవ్వకుండానే లే ఇక్కడ బాబుగారులు కూర్చుంటారు, లేచెళ్ళు అన్నాడు గిరీష్ సర్కార్. అతడు అప్పుని కొంతవరకు పోల్చుకున్నాడు. అప్పు వెనక్కి తిరిగి చూసి బిక్కమొహం వేసి, సాయంత్రం నుంచి కూర్చున్నాను నేను ఇక్కడ, వెనకాల అంతా నిండిపోయింది, ఎక్కడికి వెళ్ళను అన్నాడు. వాడి మాట ఇంకా పూర్తి కాకముందే గిరీష్ సర్కారు చెయ్యి పట్టుకుని గుంజి లేవదీసి, ఏం చెయ్యాలి నిన్ను, పెద్ద మొనగాడివిలా ఉన్నావే, బుద్ధి లేదు, ముందు వరుసలో బాబుగారు కూర్చుంటారు, వంటావిడ కొడుకువి ఇక్కడొచ్చి కూర్చుంటావా, ఎక్కడికి అక్కడికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలా, వెళ్ళిక్కడి నుంచి ఆ స్తంభం దగ్గర ఎక్కడో కూర్చో అన్నాడు. వెనక నుంచి ఒకరిద్దరు పెత్తందారులు, ఏం జరిగింది గిరీష్, ఏమిటా గొడవ, ఎవరతడు అని అడిగారు. ఇదిగో చూడండి మేనేజర్ గారు, ఈ మొనగాడొచ్చి ఇక్కడ బాబుగారుల చోటులో కూర్చున్నాడు, మరీ ముందు వరుసలో. చందననగర్ నుంచి వారంతా వచ్చారు, కూర్చోవటానికి ఎక్కడా చోటు లేదు, లెమ్మంటే వాదన వేసుకుంటున్నాడు అన్నాడు. 2 తగిలించరాదు అన్నాడు మేనేజరు. అప్పు ముడుచుకుపోయి అటు ఇటు చూడకుండా దిమ్మెరపోయిన వాడిలాగా అక్కడ నుంచి లేచి యువతలకు వచ్చేశాడు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ తనకేసే చూస్తున్నారేమో అని హఠాత్తుగా తోచింది వాడికి. ఇక్కడి నుంచి ఒక్క పరుగు తీసి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఎవ్వరికీ కనపడని చోటుకు పారిపోదామనిపించింది ముందు. తర్వాత వాడు ఓ స్తంభం చాటుకు పోయి నుంచున్నాడు. భయంతో గజగజ వణికిపోతున్నాడు. అవమానంతో సిగ్గుతో వాడిలో ఒక రకమైన కంపం బయలుదేరింది. కాస్త తమాయించుకుని స్తంభం చాటు నుంచి తొంగి చూశాడు. చుట్టూ నౌకర్లు, చాకర్లు, పైన వరండాలో రేకులకు అవతగలగా ఆడవాళ్ళు, దాసీలు, వంటలక్కలు కింద వరండాలో నుంచుని ఉన్నారు. వాళ్ళు ఈ జరిగిందంతా చూశారేమో, చూసి ఏమనుకున్నారో, అనుకోకుండా ఎంత పనిచేశాడు తాను. అది బాబుగార్ల చోటని తెలియదు తనకు. బహుశా తననెవరూ చూసి ఉండరులే, అందరూ పొరుగుళ్ళ నుంచి వచ్చిన వాళ్లే, అసలు తనని ఎవరు గుర్తుపట్టి ఉంటారు అని మాటిమాటికి మనస్సును సమాధానపరుచుకోవటానికి ప్రయత్నించసాగాడు. తరువాత నాటకం ప్రారంభమైంది. వాడి దృష్టి అటు లేనే లేదు. ఎదురుగా ఈ జనం, దీపాలు, నౌకర్ల రొదలు, వేటి మీదకి వాడి దృష్టి పోనేలేదు. చటు నౌకరు హంస ఆకారంలో ఉన్న వెండి పాందాన్ చేతపట్టుకుని ఆహ్వానితులందరికీ వరుసగా తాంబూలాలు ఇస్తున్నాడు. అటు కేసి చూసేసరికి అప్పు ఒళ్ళు అదోలా అయిపోయింది. పై వరండా కేసి చూసి, అక్కడ అమ్మ లేదు కదా, అమ్మకి సంగతి తెలిస్తే ఒకవేళ అనుకున్నాడు. కానీ అప్పు భయం నిరాధారమైంది. వాళ్ళమ్మ అసలు ఆ ఛాయలను ఎక్కడా లేదు. ఈ సంగతి అసలు ఆమె చెవిన పడనే పడలేదు. ఇక్కడితో ఈ ప్రసంగం ఆపేస్తానండి. తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు పథేర్ పాంచాలి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.